బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఎలా? హౌ టు సక్సెస్ ఇన్ బిజినెస్. యాక్చువల్గా ఇక్కడ బిజినెస్ లోపల ఎలా ఉంది అంటే 3% బిలియనీర్స్ 97% పీపుల్ని కంట్రోల్ చేస్తున్నారు మన ఇండియా లోపల. సో అల్టిమేట్గా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు అంటే బిజినెస్ పీపుల్ మాత్రమే. మనం జాబ్ చేసి మన లైఫ్లో మనం రిచ్ అవ్వలేము. సో బిజినెస్ అనేది ఆల్టర్నేట్ సొల్యూషన్. అయితే ఫుల్ టైం బిజినెస్ చేయాలి, లేదంటే పార్ట్ టైంగా బిజినెస్ అయినా చేయాలి. కానీ బిజినెస్ ఈజ్ మ్యాండేటరీ. వితౌట్ బిజినెస్ వీ కెన్ నాట్ బి సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ మన ఇండియా లోపల ఎలా ఉందంటే మొత్తం బిజినెస్ పీపులే రూల్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా పొలిటికల్ పీపుల్ ఉన్నా కూడా రూలర్స్ మాత్రం బిజినెస్ పీపులే. సో మన లైఫ్లో సక్సెస్ కావాలి అంటే బిజినెస్ కంపల్సరీ. పార్ట్ టైంగానైనా మినిమం ఉండాలి. ఈదర్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, ఏదో ఒకటి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేసుకోవాలి. ఇక్కడ మన ఇండియాని కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు 3% మాత్రమే. వాళ్ళే ఆ 3% బిలియనీర్స్. మిగతా ఆర్డినరీ పీపుల్ అంతా కూడా 97% పీపుల్ ఉన్నారు. సో ఈ 3% బిలియనీర్స్ 97% పీపుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎలా కంట్రోల్ చేస్తున్నారు? బిజినెస్తో మాత్రమే. మరి ఈ బిజినెస్లో చాలామంది ఫెయిల్యూర్ కాగానే ఆపేస్తుంటారు. ఎప్పుడైతే ఫెయిల్ అయితే ఆపేస్తారు. అలా ఫెయిల్ అయినప్పుడు ఆపకూడదు. ఎక్కువ రిస్క్ ఉంటుంది బిజినెస్లో, ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే లైఫ్లో ఎక్కువ రిస్క్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి బిలియనీర్ మైండ్ సెట్ అనేది ఉండాలి, రిచ్ మైండ్ సెట్ ఉండాలి, ప్రొడక్టివ్గా థింక్ చేయాలి. ఎవ్రీడే మన నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవాలి. మార్కెట్ని స్పెక్యులేషన్ చేయగలగాలి, ఊహించాలి. ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ ఏ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉందో మనం తెలుసుకొని అక్కడ ఆ బిజినెస్ని సెటప్ చేసుకోగలగాలి. ఇక్కడ బిజినెస్లో ఏంటి అంటే ఒక 3 years మీరు బిజినెస్ హార్డ్ వర్క్ చేసి సెటప్ చేసినట్టయితే మీరు మీ హోల్ లైఫ్ అంటే అరౌండ్ 50 years మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. 3 years బిజినెస్ సెటప్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ పూర్తి లైఫ్ 50 years మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లైఫ్లో. గుర్తుంది కదా? 3 years మాత్రమే బిజినెస్ సెటప్ చేయాలి. రిమైనింగ్ 50+ years అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏది బిజినెస్లో. అదే మీరు జాబ్ చేసినట్టయితే మీరు 40+ years జాబ్లో హార్డ్ వర్క్ చేయాలి. ఓన్లీ మీరు రిటైర్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? మేబీ 5 years 10 years రిటైర్మెంట్ లైఫ్. అంత మాత్రమే మీరు హ్యాపీగా ఉంటారు. అప్పుడే రిలాక్స్డ్గా ఉంటారు. అంటే ఇక్కడ మీరు జాబ్ చేసినటువంటి టైం అంటే అరౌండ్ 40 years, 40 or 45, 50 years మీ జాబ్ టైం అంతా కూడా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఇక్కడ రివర్స్. బిజినెస్లో ఆ 50 years హ్యాపీగా ఉంటారు. ఇక్కడ జాబ్లో 50 years హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ మీరు బిజినెస్లో ఓన్లీ 3 years మాత్రమే హార్డ్ వర్క్ చేయాలి. కానీ ఇక్కడ మీరు జాబ్ చేస్తే ఆ 3 years మాత్రమే రిలాక్స్డ్గా ఉంటారు. 3 or +3 years. అర్థమైంది కదా? సో బిజినెస్లోనే మనకి ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జాబ్లో రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మన లైఫ్లో చాలా పీరియడ్ ప్రైవేట్ జాబ్స్ చేయడానికే సరిపోతుంది. ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ మనం సక్సెస్ అవ్వలేము. మన డైలీ నీడ్స్కి మాత్రమే సరిపోతుంది మన శాలరీ. అదే బిజినెస్లో మాత్రమే ఎంత కష్టపడితే, ఎంత యాక్షన్ ఉంటే అంత రియాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ మనీని ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేయాలి. తెలివిగా మీ పెట్టుబడిని పెట్టాలి. అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే దగ్గర పెట్టకూడదు. ఒకే దగ్గర పెట్టినట్టయితే అక్కడ లాస్ వచ్చినట్టయితే కంప్లీట్గా మనం లాస్ అయిపోతాం. మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ని డైవర్స్ చేయాలి. డిఫరెంట్ సోర్స్ ఆఫ్ డిఫరెంట్ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అది తెలివైనటువంటి ఆలోచన. ఒక స్ట్రాటజీ ఉండాలి, ప్లాన్ ఉండాలి, విజువలైజేషన్ ఉండాలి, స్పెక్యులేషన్. మార్కెట్ను ఊహించి డిఫరెంట్ రెవెన్యూ సోర్సెస్లో మనం పెట్టాలి. ఎక్కడెక్కడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో, ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుందో అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. నెవర్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది ఒక కొటేషన్.
అంత అమౌంట్ తీసుకెళ్ళి ఒకే బిజినెస్లో పెట్టడం అనేది చాలా తెలివి తక్కువ పని. డిఫరెంట్ బిజినెస్లో పెట్టినట్టయితే ఒక బిజినెస్ కాకపోయినా ఇంకో బిజినెస్లో యావరేజ్గా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఒక 10 lakhs ఉన్నట్టయితే మనం 4 lakhs మాత్రమే 4 or 5 lakhs ఇన్వెస్ట్ చేయాలి. బై మిస్టేక్ అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ వచ్చినట్టయితే ఆ లాస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని మనం లెసన్స్ లాగా తీసుకొని మనము మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఫెయిల్ అవుతే వెంటనే ఆపేస్తారు. అదే మన మిస్టేక్, అదే మన ప్రాబ్లం. ఓకేనా? అందుకే ఏమంటున్నానంటే ప్రొడక్టివ్గా ఆలోచించాలి, వైజ్గా ఉండాలి, చాలా ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? మన పైన మనకి నమ్మకం ఉండాలి. ఎంతోమంది డిస్కరేజ్ చేస్తారు, నువ్వు చేయలేవంటారు, లేదంటే ఆ బిజినెస్లో లాస్ వచ్చేసింది ఇంకా ఆపేయమంటారు. అక్కడే మన మిస్టేక్ అనేది. మనకి ఎప్పుడైతే చాలా లాభాలు కావాలంటే చాలా రిస్క్ చేయాలి, చాలా లాభాలు ఉంటే చాలా నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. నష్టాలు రావద్దంటే రిస్క్ తీసుకోవాలి, ప్లాన్ ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. జనాల దగ్గర, పీపుల్ దగ్గర, కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని మనం సాటిస్ఫై చేయగలగాలి. క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇవ్వాలి. క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ, ఈ రెండు కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ అవకాశాలు అనేటివి ఎవ్వరు కూడా ఇవ్వరు. మనం ఊహిస్తూ, స్పెక్యులేషన్ అంటారు బిజినెస్లో, అవకాశాలని మనమే సృష్టించుకోవాలి, ఎవ్వరు ఇవ్వరు. ఓకేనా? మనం ఇక్కడ జనాలకు సొల్యూషన్ ఇవ్వాలి. ఏ ఏరియాలో ఏది అవసరం ఉంటుందో అది మాత్రమే మనం ఇవ్వగలగాలి. ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ కంపల్సరీగా ఉండాలి. డెలివరీ అనేది వాళ్ళకి ఆన్ టైంలో చేయగలగాలి. మన పైన నమ్మకం అనేది ఉండాలి. మన పైన, మన బిజినెస్ పైన ఇంప్రెషన్ అనేది కస్టమర్స్కి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం. తర్వాత మనకి బిజినెస్లో ప్లీజింగ్ నేచర్ అనేది ఉండాలి. ఓకేనా? మనం డామినేట్ వాయిస్లో ఉన్నట్టయితే ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలగాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాలి. ఒక్కొక్క కస్టమర్ ఒక్కో రకంగా ఉంటారు. వాళ్ళందరినీ మనం సాటిస్ఫై చేస్తూ ప్లీజింగ్ నేచర్తో వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. ఓకేనా? వాళ్ళని పెర్సువాడింగ్ స్కిల్స్ అంటారు దీన్ని. ఇంటరాక్టివ్ స్కిల్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ విన్ విన్. వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి, మనకి ప్రాఫిట్ రావాలి. విన్ విన్ అనే ఎప్పుడైతే అలాంటి దృక్పథం మనకు ఉన్నట్టయితే వాళ్ళకి క్వాలిటీ, మనకి ప్రాఫిట్. ఓకేనా? ఇలా ఉన్నట్టయితే మనం తప్పకుండా బిజినెస్లో సక్సెస్ అవుతాం. షార్ట్ టర్మ్ గోల్ అనేది తీసుకోవద్దు, లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ రావడానికి 5 months, 6 months, 1 year పట్టచ్చు. ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. అందుకే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేయకూడదు, పార్షియల్గా చేయాలి. బిగినింగ్లో కొద్దిగా మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఆ కొంత ఇన్వెస్ట్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని, అక్కడ వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని మనం లెసన్స్ లాగా తీసుకొని మళ్ళీ అలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి నష్టాలు రాకుండా లాభాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవాలి. 6 months కాదు, 1 year అయినా కూడా మనం ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం లాంగ్ టర్మ్ తీసుకున్నట్టయితే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. బిజినెస్ అనేది మనం షార్ట్ స్పాన్ ఆఫ్ ద టైంలో రిచ్ అవుతాం కాబట్టి స్లో అండ్ స్టడీ అనే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. స్లోగా ఇన్వెస్ట్ చేస్తూ మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ ప్రాఫిట్స్ తీసుకొని రావాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒకటే కంపెనీలో పెట్టద్దు. మల్టిపుల్ రెవెన్యూ సిస్టమ్స్ని జనరేట్ చేసుకొని అలా క్రియేట్ చేసుకోగలగాలి. తర్వాత మనకి పీస్ఫుల్ మైండ్ సెట్ ఉండాలి. ఎన్నో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి, ఎంతోమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరేం చెప్పినా మన ప్లాన్, మన విజువలైజేషన్, మన స్పెక్యులేషన్ మనకే ఉండాలి. ఎవ్రీడే ఒక 5 minutes మనం ఐడియల్గా కూర్చోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎట్లా ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయాలి, మన ప్లాన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలనేది ఆలోచించాలి. ఇక్కడ టైం అనేది అసలు వేస్ట్ చేయకూడదు. మనీ ఈజ్ ఈక్వల్ టు టైం. ఎంత టైం వేస్ట్ చేస్తే అంత మనీ లాస్ అయిపోయినట్టే. మనకి టైం పెరుగుతున్న కొద్దీ మనీ పెరగాలి. ఆ విధమైనటువంటి ఆలోచనతో వెళ్ళాలి. ఇంకా కొంతమందికి మనం జాబ్ చేస్తున్నా ఎలా బిజినెస్ చేయాలి అని అంటే, మీరు జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు. డోంట్ రిలాక్స్, కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్.
కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేయాలి, లేజీగా ఉండద్దు. పార్ట్ టైం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ జాబ్ చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇంతవరకు నేనైతే చూడలేదు. ఓకేనా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. నేను కూడా మల్టిపుల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాను. ఓకేనా, మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసుకోండి. అక్కడ ఆ ప్రాబ్లమ్స్లో నుండే మనం సొల్యూషన్ ఇవ్వగలగాలి. అదే బిజినెస్. ఎక్కడ ఏదైతే డిమాండ్ ఉందో, ఎక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్లేస్లో మనం అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి సొల్యూషన్ ఇవ్వగలగాలి. బిజినెస్లో 1 డేలో, 1 మంత్లో, 1 ఇయర్లో ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్ ఉన్న వాళ్ళు బిజినెస్లోకి రాకండి. పేషియన్స్ ఉండాలి. స్లో అండ్ స్టడీ ప్రొసీజర్ని, ఈ ఫార్ములా మీరు ఫాలో అవ్వాలి. క్రియేట్ మల్టిపుల్ బిజినెస్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఫెయిల్యూర్స్ రాకుండా క్రియేటివ్గా ఆలోచించేటువంటి పేషియన్స్ మీకు ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. గైడెన్స్ తీసుకోవాలి. ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దగ్గర మనం రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, కొన్ని బిజినెస్లలో సబ్సిడీ కూడా ఉంటాయి. మనం ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని వెళ్ళి కలిస్తే వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చినట్టయితే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి చూసుకొని ఎస్టిమేషన్ వేసి మనకి ఎంతైతే, కొన్ని బిజినెస్లో 50% కూడా సబ్సిడీ ఉంది. ఓకేనా, అందులో వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా హాఫ్ అమౌంట్ సబ్సిడీ ఇస్తారు. మళ్ళీ 5-6 months ఆర్ 8 months తర్వాత మళ్ళీ రిమైనింగ్ హాఫ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 1 crore, నేను 1 crore ఇన్వెస్ట్ చేస్తే కొన్ని బిజినెస్లలో, ఇప్పుడు షీప్ ఫార్మింగ్ ఉంది, దాంట్లో 1 crore ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs నాకు సబ్సిడీ వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా 25 lakhs, మళ్ళీ ఒక 8-9 months తర్వాత మళ్ళీ 25 lakhs వస్తుంది. ఫస్ట్ మనం ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలిస్తే వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. అది బ్యాంక్ ఇవ్వాలి. ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి చూసుకొని మళ్ళీ వాళ్ళు ఒకటి రిపోర్ట్ ఇస్తే మళ్ళీ దాన్ని ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చిన దాన్ని బట్టి ఈ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇస్తారు. లోన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇంకా SC/ST సబ్ ప్లాన్ కమిటీ, అందులో సబ్సిడీ 30% కూడా ఉంది. ఓకేనా, ఇంకా రకరకాలుగా మనం బిజినెస్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ముద్రా యోజన. ఓకే, బేసిక్ ఇనీషియల్ అమౌంట్కి వితౌట్ ప్రూఫ్స్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అవన్నీ తెలుసుకొని మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. చాలా కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి. ఓకేనా, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన ఆలోచనల మీద మన మీద నమ్మకం అనేది ఉండాలి. నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా తిరిగి నిలదొక్కుకోగలనని నమ్మకం మనకు ఉండాలి. మన నమ్మకమే మనకు ధైర్యం, బలం, విజయం. మన అనుభవంతో వచ్చినటువంటి లెసన్స్ నుంచి మనం ప్రాబ్లమ్స్ని, కష్టాలను ఎదుర్కోవాలి, ఓవర్కమ్ చేయగలగాలి. నష్టాలు అనేటివి ఎక్కడైనా ఉంటాయి. అందుకే ఇనీషియల్గా కొంత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అందుకే ఏం చెప్తున్నానంటే, మార్కెట్ని స్పెక్యులేషన్ చేసుకోవాలి, ఊహించగలగాలి. సక్సెస్ రావాలి అంటే దాన్నే విజువలైజేషన్ అంటాము. ప్రతిరోజు మనతో మనం ఒక 5 minutes మనమే విజువలైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్లేస్లో ఏ రిక్వైర్మెంట్ ఉందో, ఏ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, పర్సు మర్చిపోయాం. అప్పుడు ఏమొచ్చింది, మనకి పేటిఎం అనే యాప్ వచ్చింది. అంటే ప్రాబ్లంలో నుండే సొల్యూషన్ వస్తుంది. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే మనం క్రియేట్ చేయగలగాలి, మన బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఓకేనా, ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ వస్తాయి, కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ప్రతిరోజు లెసన్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. సొసైటీ గురించి, మార్కెట్ గురించి, కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నెక్స్ట్, నోకియా అనే కంపెనీ చూడండి, అది మార్కెట్లో అప్డేట్ అవ్వలేదు. అందుకే అదేమైపోయింది, లాస్ అయిపోయింది. మనం కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో అప్డేట్ అవ్వాలి. ఏ ఫీల్డ్ అయినా సరే మనం అప్డేట్ అవ్వాలి. ఫెయిల్యూర్స్ అనేటివి కామన్. సరి అయిన విధానాలని అవలంబిస్తే సొల్యూషన్స్ అనేటివి వస్తాయి. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ఉండదు. బిగినింగ్లో కొద్దిగా ఫెయిల్యూర్స్ అనేటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంత మాత్రమే బిగినింగ్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మనకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా నెక్స్ట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా మనం బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా,
ఫెయిల్యూర్ వచ్చినా కూడా బిజినెస్ స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే బిజినెస్ స్టాప్ చేశామో మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి బిజినెస్ సక్సెస్ సీక్రెట్స్ ఇవన్నీ ఫాలో అయినట్టయితే మీరు తప్పకుండా బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఈ సీక్రెట్స్ అన్నీ ఫాలో అయినట్టయితే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.